హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మాయి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఉగాది కదా! ముందుగా మన సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరంలో మీ కలలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఛానల్ కూడా త్వరగా మానిటైజేషన్ అవ్వాలని అయితే ఈ సంవత్సరంలో కోరుకుంటున్నాను. మా హస్బెండ్ మార్నింగే మామిడి కొమ్మలు అయితే తెచ్చారు. ఇవైతే తోరణాలు కట్టాలి. ఎప్పుడు మామిడి కొమ్మలు ఏంటంటే కొంచెం బాగోవు. అవన్నీ బాగా ఎక్కువ క్లీన్ చేయవలసి వచ్చేది. బట్ ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నాయి. మంచి ఆకులు. ఇవైతే కొంచెం తోరణాలు అయితే కట్టాలి. అయితే ముందు కడిగేసి అయితే పక్కన పెట్టాను. ఇప్పుడైతే కిచెన్‌లోకి వచ్చాను. ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి చేయాలి కదా! ఉగాది పచ్చడితో పాటు కొంచెం సేమియా కూడా చేద్దాం అనుకుంటున్నాను. సగ్గుబియ్యం ఇంకా సేమియా 2 కలిపి అయితే చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను చేద్దామని. ఇంకెందుకు ఈరోజు ఎలానో ఉగాది కదా అనేసి అయితే ఈరోజైతే చేస్తున్నాను. ఉగాది పచ్చడి కోసం అన్నీ కూడా కట్ చేద్దామని తెచ్చాను నేను. అయితే మా హస్బెండ్ నేను చేస్తాను ఇవ్వు అనేసి అయితే తను చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ అత్తయ్య చేసేవారు. ఈ సంవత్సరం అయితే మా హస్బెండ్ చేస్తున్నారు. ఈ మామిడికాయలు చూస్తుంటే నోరు ఊరేస్తుంది. మా విహాన్ బాబు అయితే ఇంక మరి చెప్పకండి. నాన్న కొంచెం తినాలనిపిస్తుంది. కొంచెం తినొచ్చా అనేసి ఎన్ని సార్లు అడిగాడో మా బాబు. అయితే మొత్తం అంతా కూడా మా హస్బెండే మొత్తం పచ్చడి అంతా కూడా తనే కట్ చేసి తనే మొత్తం అన్నీ చేశారు. సరే తను పచ్చడి చేస్తున్నారు కదా అనేసి నేనైతే కిచెన్‌లోకి వచ్చి అయితే కొంచెం సేమియా అయితే చేసేసాను. సేమియా చేసి దేవుడి కోసం అయితే కొంచెం నైవేద్యంగా అయితే తీసేసాను. ఇంకా పచ్చడి అవ్వడానికి టైం పడుతుంది కదా అని అంతలోకి అయితే పూజ గదంతా కూడా సర్దుకున్నాను. మొత్తం పువ్వులన్నీ కూడా దేవుడికి పెట్టేసి దీపం అయితే వెలిగిస్తున్నాను. అంతలోకి మా హస్బెండ్ కూడా పచ్చడి తెచ్చి అయితే ఇచ్చేసారు. ఈ దీపారాధన అయిపోయిన తర్వాత అయితే గుడికి వెళ్దామని అయితే అనుకున్నాము. మా విహాన్ బాబుకి టైం కూడా అయిపోతుంది ట్యూషన్‌కి. యాక్చువల్లీ ఈరోజు ట్యూషన్ కూడా ఉంది. స్కూల్ సెలవు కానీ ట్యూషన్ అయితే ఉంది. వాళ్ళు మిస్ అయితే పంపించండి మీ ఇష్టం అనేసి అన్నారు. సరే ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తాడు కదా అనేసి అయితే ట్యూషన్ కూడా వెళ్ళాలి వాడు. అయితే వాడైతే ఆ మామిడికాయల దగ్గర నుంచి కదలట్లేదు. అంటే ఎప్పుడెప్పుడు తిందామా అనేసి అలా ఉంటుంది మా విహాన్ బాబుతోటి. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అయితే పూజ అయితే చేసుకున్నాం. పూజ అయితే చాలా చక్కగా అయిపోయింది. ప్రశాంతంగా కూడా ఉంది. మా విహాన్ బాబు అయితే ఒక 3, 4 మామిడికాయలు పట్టుకొని అయితే తిరుగుతున్నాడు. ఏ రోజు పూజ ఉంటుందో అంటే స్పెషల్ డే ఏమన్నా ఉంటుంది కదా! ఆ రోజైతే అసలు త్వరగా పనులు అసలు అవ్వవు. ఎంత టైం పడుతుందో అంటే త్వరగా లేచినా కూడా అసలు అవ్వవు ఏంటో. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మా విహాన్ బాబు పూజ గదిలోకి రాబోతుకి అమ్మ ఎంత బాగుందమ్మా మన పూజ గది అన్నాడు. అంటే మామిడి కొమ్మలు ఇవన్నీ ఎక్కువ పెట్టాం కదా! నెక్స్ట్ ఆ పువ్వులు కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకోసం అయితే వాడికి నచ్చినట్టుగా ఉంది. ఈరోజు పూజ కదా నాన్న అన్నాను. అయితే మా విహాన్ బాబు ముందైతే పచ్చడి తిన్నా అన్నాడు. దాని తర్వాత చాలా బాగుంది అన్నాడు. కానీ కొంచెమే తిన్నాడు. తినాలి నాన్న అసలు తినకుండా ఉండకూడదు అంటే తిన్నాడు వాడైతే. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పచ్చడి చాలా బాగుంది టేస్ట్. పచ్చడి అయితే కొంచెం కొంచెం తినైతే ఇలా గుడికి అయితే వచ్చాము. ఈ గుడి అయితే చాలా సార్లు నేను వీడియోలో చూపించాను. అయితే మా విహాన్ బాబు బండి దిగ్గానే తాళాలు తీసేస్తాడు. తాళాలు పిచ్చోడు ఎంత అంటే అంత తాళాలు పిచ్చి పట్టేసింది వాడికి. ఇలా బండి దిగ్గానే తాళాలు తీసేస్తున్నాడు. అసలు మా విహాన్ బాబు ఇంకా అలా తయారయ్యాడు. తాళాలు ఎక్కడున్నా జోబులో పట్టుకొని తిరుగుతున్నాడు ఆ తాళాలని. అయితే గుడికి అయితే వచ్చాము. రాగానే మా బాబు ప్రసాదాలు కదా! మాకు ఇక్కడ ప్రసాదాల కంట ఈ తీర్థాలు అయితే ఎక్కువ ఇస్తారు. అయితే పాలు ఒక సైడ్ అయితే పాలు ఇస్తారు. ఇంకొక సైడ్ వాటర్ ఉంది కదా! చేతులు కడుక్కోవడానికి కూడా ఇస్తారు. మనకి ఆ సైడ్ ఏంటంటే ఆంధ్రాలో ఒక్క వాటర్ ఒకటే ఇస్తారంటే తీర్థం ఒకటే ఇస్తారు. ఇంకా చేయి కడుక్కోవడానికి అలా ఏమి ఉండదు కదా! ఇక్కడ అలా కాదు 2 ఇస్తారు. గుడి నుంచి అయితే ఇంటికి రిటర్న్ అయితే అయిపోయాము. మా విహాన్ బాబు తెగ మొక్కేస్తున్నాడు. నేను వీడియో తీస్తున్నానంటే ఇంకొంచెం ఎక్కువ మొక్కేస్తున్నాడు. బాయ్ తల్లి. మిస్కి చెప్పు హ్యాపీ ఉగాది అని. బాయ్. బేగ వచ్చేస్తాం. మా విహాన్ బాబు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళగానే అయితే ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చగానే మా హస్బెండ్ అయితే షాప్కి అయితే వెళ్ళిపోయారు. నేనైతే ఇప్పుడు ఇంట్లో పని అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 1 బై 1 ఒక్కొక్కటి అలా స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ అయితే ముందు సారీ చేంజ్ చేయాలి. సారీతో అంటే అసలు ఏ పని చేయలేము. అసలు అమ్మ వాళ్ళు ఎలా చేసేవారో ఇంత పని నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను కనీసం అంటే 1 అవర్ కూడా ఉంచుకోలేకపోతున్నాను సారీ. ఎంత కష్టం అనిపిస్తుంది. అమ్మ వాళ్ళు అయితే ఎంత ఈజీగా అయితే క్యారీ చేస్తారు కదా! లైట్ వెయిట్ సారీస్ అయితే పర్లేదులే కొంచెం. పట్టు సారీస్ అయితే కొంచెం క్యారీ చేయడం కష్టం కదా! డ్రెస్ అయితే చేంజ్ చేస్తాను. హాయిగా ఉంది ఈ డ్రెస్తో అయితే అంచాక ఎంత పని చేసినా కూడా ఏం అనిపించదు. ఇప్పుడైతే ఫస్ట్ అయితే రైస్ పెట్టాను. ఇదైతే కొంచెం బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం అయితే ముందైతే రైస్ పెట్టాను. దాని తర్వాత మామి కోసం అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. మామి నాన్ వెజ్ తినరు కదా! అందుకోసం మామి కోసం అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. మా ఆడపడుచు అయితే వచ్చారు. ఉగాది కదా ఈరోజు.
అందుకోసం అయితే మొత్తం అందరం కూడా కలిసి అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఫ్రై చేస్తున్నాను, ఇద్దరం కూర్చొని అయితే కలిసి మాట్లాడుకుంటున్నాము. ఇలా మాట్లాడుకుంటూ పని చేస్తే అసలు టైమే తెలియదు కదా, ఎంత బేగా అనిపిస్తుందో అప్పుడే అయిపోయింది ఆ టైం అని అనిపిస్తుంది నాకైతే. ఒక్కొక్కసారి టైం పాస్ అవ్వకపోతే ఎవరికన్నా కాల్ చేస్తాను, కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి కూడా వంట చేసుకుంటాను నేనైతే. ఒక్కొక్కసారి అయితే ఇంక చేయలేండి. బిర్యానీ కోసం అయితే రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టుగా ఇందులోనే మొత్తం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత అయితే టేస్ట్ బాగుంటుందట, అందుకోసం అయితే ఇవన్నీ వేసి అయితే చేస్తున్నాను. కర్రీ కోసం అయితే ఇంకా ప్రిపేర్ చేయాలి. మా విహాన్ బాబుని అయితే ట్యూషన్ దేబెట్స్ అని చెప్పాను కదా, ఆ 10కి బట్ 10:30కి అలా దేబెట్టాను. వాడికైతే కొంచెం లేట్ అయింది, ఒక హాఫ్ అన్ అవర్. అటు నుంచి వచ్చి అయితే ఇప్పుడు వంట అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ మేము మార్నింగ్ వెళ్ళి గుడికి వెళ్ళి రాబోతుకే లేట్ అయిపోయిందిలేండి. 10:30 అలా అయిపోయింది కాబట్టి ఇంటికి రాబోతుకి ఇప్పుడు వంట కూడా స్టార్ట్ చేయడం లేట్గా స్టార్ట్ చేస్తున్నాను. మామయ్యకి అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తాను. ఇప్పుడైతే చికెన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలామంది ఉగాది రోజు నాన్ వెజ్ తినరు, కొంతమంది అయితే తింటారు, మేము కూడా తింటాము. ఉగాది రోజు తింటాము అంటే డే బట్టి తింటాము, అంటే ఆ రోజు బట్టి తింటాము, లేదంటే తినము. అలా అనేసి ప్రతిరోజు తినేయాలండి, అంటే సాటర్డే మండే ఇలా పడితే కదా రోజులు, అలాంటి టైంలో అయితే మాత్రం తినము. ఈ రోజు అయితే సండే పడింది కాబట్టి నాన్ వెజ్ అయితే తింటున్నాం. ఒక పక్క అయితే బిర్యానీ, ఇంకో పక్క అయితే కూర అయితే రెడీ చేస్తున్నాను. ఒక పక్క చికెన్, ఇంకో పక్క అయితే బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇది మొత్తం అంతా అవేసరికి అయితే టైం అయితే ఒక 1 అవర్ అలా పట్టేలా ఉంది. మా విహాన్ బాబుకి కూడా టైం అయితే అయిపోతుంది, వాడికి 12కి తీసుకురావాలి. ఈ రోజు అయితే పాపం లేట్ అయిపోతుందేమో, 12:30 అలా అయిపోతుంది. ఎందుకు తీసుకొచ్చినా వాడు ఇలా గెంతుతూనే ఉంటాడని అక్కడే ఉంచాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇవన్నీ అవేసరికి అయితే 12:30 అలా అయిపోయింది. చికెన్ గ్రేవీ అయితే చేశాను, బిర్యానీతో గ్రేవీ అయితే బాగుంటుందని. ఈ బిర్యానీ అయితే ఇంకొంచెం కలపాలి, జస్ట్ ఇంకా అవుతుంది. వీడియో అయితే షూట్ చేస్తాను. నెక్స్ట్ అయితే బెండకాయ ఫ్రై. నాకు బెండకాయ ఫ్రై ఇలా ఉంటే చాలా ఇష్టం, పొడి పొడిగాన కొంచెం కదా, అందుకే బాగా వచ్చింది. సలాడ్ అయితే చేశాను, ఎక్కువ కాదు కొంచెమే చేశాను సలాడ్. ఇలా ముద్దుగా ఉంటే ఇష్టం మా వాళ్ళకి, అంటే ఎక్కువ పలుచగా అయితే నచ్చదు. నెక్స్ట్ ఉదయం అయితే నేను చేశాను కదా పాయసం అయితే ఆల్రెడీ సగం తినేసేవాళ్ళండి. నెక్స్ట్ అయితే కొంచెం చారు అయితే పెట్టాను. చారు కంపల్సరీ, అసలు బిర్యానీ ఏమున్నా కూడా చారు అయితే ఉండాలి. కొంచెం ఒక ముద్దన్న కూడా తింటారు కదా అనేసి రైస్ అయితే తక్కువే పెట్టానులేండి. ఉగాది స్పెషల్ అయితే ఇవేనండి. ఇప్పుడైతే మా విహాన్ బాబు తీసుకురావడానికి అయితే వెళ్ళాలి. ఎండ అయితే ఎలా కాస్తుంది తెలుసా, ఎంత వేడిగా ఉందంటే, ఇప్పుడు మార్చ్ కదా, మార్చిలో లేదు మేలా ఉంది, అంత వేడిగా ఉంది, అసలు బయటకు రాలేకపోతున్నాము. 12:30 అలా అవుతుంది. వాడు అసలు చూస్తూ ఉంటాడు, ఇంకా మా మమ్మీ రాలేదేంటి అనేసి. వాడు వెళ్ళినప్పుడే చెప్తాడు మమ్మీ త్వరగా వచ్చి మమ్మీ అనేసి. బట్ ఈరోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది. వాడు ఇంకొక బాబు ఇద్దరే ఉన్నారు, మొత్తం అందరూ కూడా ఖాళీ. ఇంటికైతే వచ్చాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.